ఇదేనా ఇల్లు? కింద పెద్ద ఉంది ఏంది ఇల్లు? బాగా బలిసిన వాళ్ళే కింద పెద్ద ఇల్లు పెట్టుకుని ఇంక ఆటోలో దించడం మనం ఒక కారు కొనుక్కుంటే ఏమన్నా. మా ఇంటికి వచ్చి నన్నెవరంటూ పిత్తిరోనువా? నన్ను అడిగినావు కదా నువ్వు అవ్వాలని, అందుకే నేను కూడా నువ్వు అవ్వాలని నేను అడుగుతానా. అబ్బా చిన్న పొగర్లేదు పోరానికి. ఆగు వస్తున్నా, పన్ను తోముకోద్దా? ఏదిరా గిట్ల వాళ్ళు ఉత్సవం వస్తానని చెప్పి లేసి గడ్డ తుడిచి గడ్డ మీద పెట్టుకోవచ్చారా? పొద్దంతా కిరాయి కొట్టి గీ తాగుడేంద్రా ఉన్న పైసలన్నీ తాగకరా బిడ్డ అంటే తల్లికి అలవాడి ఎత్తివి. నీ అయ్యా గిట్ల చేస్తుండ అని చెప్పే వాని దుబాయ్ పంపించిన. మరి నువ్వు కూడా పోతావురా దుబాయ్కి? చెప్పు మరి పంపిస్తా. నీకు కూడా 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చి పంపిస్తా. నీ అయ్యని తప్పు చేసి పంపించిన, ఇక నీకు కూడా చేస్తా. లేరా ఓరే, నీకు నిద్ర ఎట్లా పడుతుందిరా? ఓ తాగుపోతుండ కొడుగా లే, సిగ్గులేనోడా లేవు. ఓరు వారి నేను తిడుతుంటే నీకు శుక్రపాతం విన్నట్టున్నదా లేకపోతే జోల వాడినట్టున్నదిరా? అయినా అల్కుదల్లాల్సింది వాకిట్లా కాదురా, నీ మీద వెళ్ళాలి. లే బార్కవ్, అయినా అయ్య కుట్టినవు నువ్వు, అయ్య బుద్ధులు ఎటు పోతాయి నీకు? లేవురా. ఏందే నీకు పొద్దు పొద్దుగా కాకూరడు కాయ పడుతుంది, ఏమైంది? ఏందిరా కాకూరనట్టు కొడుతున్నానా? నీ రీతిలేనోడా, ఆటో చూడు ఎట్లున్నదిరా, దుమ్ము దుమ్ము ఉన్నది. జరగా దూడ్సి అడ్డ మీద పెట్టుపోరా. ఏ అమ్మా ఏందిరా నువ్వు నన్నేమన్నానే, నా ఆటోనైతే ఏమనకు. ఇది ఆటో కాదే, నా లక్ష్మి. రేపు పెళ్ళి అయినాక పెళ్ళని మంచిగా చూసుకున్నా కానీ నా లక్ష్మి అయితే మంచిగా చూసుకుంటా. అవును బిడ్డ, మంచిగా చూసుకుంటావు. ఫైనాన్స్ కట్టిన వారా? కట్టం ఇక ఎటు పోతాను ఏంది కట్టకుంటే. కడతావురా కడతావు. ఎప్పుడు కడతావురా? పోయిన నెల కట్టినవా? ఈ నెల కట్టినవా? వస్తాడు ఇక మీ మామ వస్తాడు, ఇంటికి వచ్చి నీ సంగతి చెప్తారు. నువ్వేందే నేను తెచ్చిన మందు తాగి నన్నే గుప్పిస్తాను. నాడు ఇంట్లో పని లేదా నీకు? అరే నువ్వు ఊకేనే నాకు తాగుడు నేర్పలేదురా, నిన్ను తిడుతున్నానే నాకు తాగుడు నేర్పినవు. నీ గురించి నాకు తెలియదా రా బిడ్డ? నిన్ను కన్న తల్లిరా నేను, నాకే చెప్తున్నావారా? దీనికి అనవసరంగా మందు పోసిన నా విన్న తిడతా. నువ్వు మందు కింద మాట్లాడకు, నువ్వు చక్కగా నాడు. అరే కుమార్, అగో వచ్చిండు పో నీ తోకగా డబ్బా పట్టుకొని. ఇక పోర్రి గంటలు గంటలు ఎరుగా కూర్చొని ముచ్చట పెట్టుకోరి. పో బిడ్డ పో. నువ్వు ఎప్పుడు మా దోస్తు గారితో గిట్లా మాట్లాడతావు? నువ్వు ఇంట్లో నువ్వు వచ్చినావురా రా ఇయ్యరా దయ్య పట్టుక పోర్రి. నువ్వు పో ఇంట్లో. ఏం పోరా? నువ్వు పొద్దుగితే మళ్ళీ 90 తెమ్మంటావా? అప్పుడు చెప్తాను సంగతి. 90 కాదురా, నాకు నీ మీద కోపమే వచ్చింది అనుకో, ఇక నేను ఫుల్ ఏదేమంట చెప్తున్నా. పైసలు ఎక్కడి అమ్మా? అందుకే అడ్డ మీద పెట్టమని చెప్తున్నా ఆటో. నువ్వు ఈ నీళ్ళు తాగుతాయి. నీ అమ్మాయిలమ్మ పొద్దుల చాలా చేసినట్టుందా? రే ఈ పొద్దుగా లేచిన వాడి కొడతాను. అత్త నాగరాదురా, గా అప్పులు తెంపితే ఏమైతుంది? నీళ్ళు తెచ్చుకున్నావా? మా ఇంటికాడ డబ్బలే లేవు, ఒకటే ఉంది. నేనే తెచ్చుకున్నారా? ఆడ చెరువు కట్టకుండా. అరే చెర్ల దిగత్తలేదురా, జారుతుంది అంతా. అవునా, ఒక డబ్బా పట్టుకురావు. మావ ఇప్పటికే పొట్టు తిరుగుతుంది, మళ్ళీ డబ్బా ఏడైతే ఉన్నాయి. ఇది ఒకటే ఉంది డబ్బా. అరే సరే ఇలా మొత్తం నిండా పట్టుకురా పోలీ. ఇవి నాకే చాలే కాదురా, నీకే చాలుతాయి మళ్ళా. ఏదో ఒకటి ఈ ఉన్న నీళ్ళకి సరిపోతుంది, మనకున్న ఇంత పిల్లలకు. నీకు ఏడు కాడికే బరువు అవుతుందిరా, డబ్బా తెచ్చుకోవడానికి ఏమైతుంది? రారా, నాకు బాగా ఉంది. గంటగా వచ్చిన మరి పొద్దుగా వస్తావు. హలో బేబీ, ఏంది బేబీ పొద్దుగాల వీడియో కాల్ చేస్తావు? దొడ్డికోయిండే. అరే ఏంది చెప్పు. ఇదొక్కటి బేబీ, ఒక్క నిమిషం ఆగు, మా చెల్లె ఫోన్ చేస్తుంది, మళ్ళా చెప్తా. చెల్లెనా? హలో బేబీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇగో ఇప్పుడే నీ పని ఉందంటే అట్లా బయటకు వచ్చిన బేబీ. మళ్ళా అరే ఏంటే బేబీ, ఒక్క నిమిషం ఆగు, మా చెల్లె ఫోన్ చేస్తుంది, నీకు ఒక 5 minutes లో కాల్ చేస్తా. ఇప్పుడు చెల్లెనే కావచ్చు. బేబీ ఏం సంగతి? అచ్చుడే, నువ్వు ఆ స్కూల్ వెనుకకి రా, నేను చెప్తా, నువ్వు వచ్చేసేయి. ఏ మనిషిరా నువ్వు? బేబీ ఒక్క మా ఫ్రెండ్ గారు. ఏంద్రా? అరే కాదురా, ఫోన్ మాట్లాడతాను చెల్లి అంటావు, మళ్ళీ ఏమంటే బేబీ ఆట ఏందిరా? ఎంతమందిని మెయింటైన్ చేస్తాను రా? 1 2 3 ముగ్గురు ఆంటీలు, 2 అమ్మాయిలు రా. ఆంటీలు కొన్నారా? మరి అరే ఏం మనిషిరా నువ్వు? తప్పురా, పాపం రా, అట్లా ఏద్రా. పాపమా అంటే నేను చేస్తే పాపం, వాళ్ళు చేస్తే పాపం కాదు, అది పుణ్యం.
ఒక్కొక్కటి ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేస్తుంది. ఒకతేమో అమ్మమ్మ ఇంటికాడ ఒకని పడుతుంది, నాన్నమ్మ ఇంటికాడ ఒకని పడుతుంది, కాలేజీలో ఒకని పడుతుంది, ఇన్స్టాలో ఒకని పడుతుంది, స్నాప్ లో ఒకని పడుతుంది. మళ్ళీ అది కాకుండా అదేంటిది పత్తికింజ పాటలు, అవేంటి అడుగుల్లో తన వాటం తన వల్లేనా మొత్తం చేసిందంతా చేసి ఈ స్టేటస్ లో పెడతారు. ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ లో పెట్టినాక ఆడవాడ నవ్వుకుంటాడా వాట్ అయిపోయింది అదని చెప్పి కళ్ళకెళ్ళి నీళ్ళు పెడతాడు. పెట్టంగానే వాంతుడు పులోర కలుపుతుంది. వాంతుడు పులోర కలిపినాక వాడుకుంటాడా, వాడేం చేస్తాడు ఆ ఫ్రెండ్ లిస్ట్ ఉన్న వాళ్ళందరినీ గెలుకుతాడు. ఇదో పెద్ద ప్రాసెస్ రా. సరేరా ఇప్పుడు దుడ్డికొద్దున బేబీ అని చెప్పినా అది స్మార్ట్ ఫోన్ కడి చేసి ఏం చేస్తుంది, ఇంకొకరిని ఫోన్ చేసి మా అన్నయ్య ఫోన్ చేసి మార్నింగ్ మనకి డబ్బులు లేవాడ నేను పంపించిన అది అని చెప్పి వాని దగ్గర పైసలు దొబ్బుతుంది. అరే అదే ప్రాసెస్ రా, అదే నడుస్తుంది ఇప్పుడు బయట. నీకు అర్థం కాదు ఇవన్నీ. అరే వాళ్ళు గట్లున్నారు అని చెప్పి మనం కూడా గట్లుంటే కరెక్ట్ కాదు కదా. అది ముడ్డి కింద ఒక 25 ఏళ్ళు ఉంటాయా? ఉంటాయి, ఎందుకుండయి? ఒక్కదాని ముఖం అన్న చూసినావా? ఒక్కదాని ముఖం కనీసం ఎవరినైనా లవ్ చేస్తే తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది? అరే నీ లెక్క 10 మందితో తిరగరా. ఒక్క అమ్మాయినే లవ్ చేస్తా, ఒక్క అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, ఒక్క అమ్మాయితోనే చచ్చిపోతా. అదిరా నా క్యారెక్టరు. ఒక 90 ఒక చాప తిన్నా అంటే ఇటువంటి డైలాగులు 100 కొడతా. గుర్తు పెట్టుకో, నా పేరు తిరుమల్. రేపు నువ్వు పెళ్లి చేసుకున్నా నీ పెళ్ళం కూడా పోతే అప్పుడు నా దగ్గరకు వచ్చేస్తావు. అరే తిరుమల్ నువ్వే రైట్ నువ్వే నిజం అని చెప్పి ఒక ఫుల్ బాటిల్ పట్టుకుని వస్తావు చూసినావా? అప్పుడు ఆ ఫుల్ బాటిల్ తీసి నీ మీద కొడతారా? చెప్పు బేబీ. ఏ లేదు ఇక్కడ ఒకడు ప్రాబ్లం అంటే చెప్తున్నా ఆయనకి టూస్ గారు తీద్దారని. ఏమైందిరా బిడ్డ, నువ్వు ఇంకా రెడీ కాలేదా రా? ఇప్పుడే రెడీగా ఉన్నానా? నేను ఇంకా స్నానం కూడా చేయలే, వేడి నీళ్ళు పెట్టుకున్నా. అది గట్లా అంటున్నావు ఇంద్రా. నాకు బ్యాంకు టైం అవుతుంది, నీ టైం వేరే నా టైం వేరే. నువ్వు గిట్లా లేట్ అయ్యేస్తే ఎట్లా? మరి నన్ను ఎట్లా దింపుతావు? నిన్ను దింపుడేమో కానీ నిన్ను దించిపోయేసరికి నాకు రోజు లేట్ అవుతుంది. ఆడ మా బ్యాంక్ మేనేజర్ నన్ను ఎట్లా పడితే అట్లా తిడతాడు. ఇక నీ కొరకు ఆటోనన్నా మాట్లాడతాను నేను. మనూర్లో ఆటోలు ఎక్కడి నాన్న? ఉన్నలే వాళ్ళు తెలిసి ఆయన ఉన్నాడు కుమార్ అని, నీకు తెలియదు కానీ కొంచెం తొందర రెడీ కాపో, నేను దించేసి పోతా. నేను అగో నువ్వు ఇప్పుడే పోతే మరి నేను ఎట్లా పోవాలి? ఆగు నేను కూడా వస్తా నీతోనే. కాదు బిడ్డ, నేను నీకు రోజు చెప్తాను కదరా, పొద్దుకి చెప్తూనే ఉన్నా తొందర వండుకోరా, ఫోన్లు చూడకు, తొందర వండుకుంటేనే పొద్దున పోయేటప్పుడు నేను దించి టైంకి పోతా అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినాడు. గదే పని చేయబడుతుంది. ఎప్పుడన్నా ముందుగా వన్నావా? అదే పొద్దుకి తొందర వండుకొని పొద్దున్న లేసి రెడీ అయితే నీ టైంకు నువ్వు, నా టైంకి నేను పోతా కదా. ఎందుకు ఇట్లా చెప్తాను నువ్వు? ఏం చేయమంటున్నానా మరి? నాకేమో రాత్రి తొందర నిద్ర రాదు, పొద్దున తొందర తెలివి రాదు. నాకు బుద్ధి రాదు. ఎందానా ఇట్లయితే కష్టం రా బిడ్డ. నేను రోజు పాలన దించి నేను ఆఫీస్ కాడికి పోయేసరికి మా మేనేజర్ దగ్గర తిట్లేనుడు అవుతుంది. ఇదంతా కాదు కానీ ఒక ఆటో మాట్లాడతా, రేపంచి నిన్నే తీసుకుపోతాడు, నిన్ను తీసుకొచ్చి తీస్తాడు ఆయన. అదే ఆటోలో నువ్వు పోవాలి, అదే ఆటోలో రావాలి. ఏ పని ఉన్నా కూడా ఫోన్ చేసినా కూడా ఆయన వస్తాడు, తీసుకొస్తాడు. నేను ఆయనకు ఫోన్ చేసి మాట్లాడతా, తీసుకుపోతాడు. సరేనా? మనూర్లో ఆటోలు ఎక్కడున్నాయి నాన్న? ఇంకా రోజు నన్ను కాలేజ్ కాడ దింపుతాడు, మళ్ళీ తీసుకొచ్చి ఇంటి కాడ దింపుతాడా? గంత మంచి వాళ్ళు ఎవరు ఉన్నారు మన ఊర్లో? నీకు తెలియదు కానీ కుమార్ ఉన్నాడు రా, ఆయనతో నేను మాట్లాడతా. కానీ ఎక్కువసేపు బాగా 10 నిమిషాల తొందర రెడీ రాపో. ఉంటా. శ్రీదేవి ఎంతసేపు బిడ్డ అత్తన వల్లేదా? తొందరరా. ఎంతసేపు బిడ్డ? 10 నిమిషాలు అంటే ఇంతసేపు ఎత్తావరా? కూసో. సారీ నాన్న. కూర్చున్నా. నిత్యేంద్ర అంత సుండు మంచిగా షాంపూ పెట్టుకొని తాను చేస్తావు. ఏడనే అటు కూడా అవుతుంది. ఊకే తిరుగుడేనే, దుమ్ము తిరుగుడేనే, దుమ్ము అంతా పట్టినట్టుంది. అవురా కుమారు, లగ్గం ఎప్పుడు చేసుకుంటావు? ఇప్పుడు ఏం ఎగిరితం వచ్చింది లగ్గానికి? ఏం ఎగురుతాం వచ్చిందంట వేంద్ర? నెత్తిలో ఇప్పుడు ఇగో ఎన్ని తెల్లెంటికలు వచ్చినాయో. తెల్లింటికలు రావా అని ఫోన్ వాడుడేనే టెన్షన్స్ అయినా. ఏం టెన్షన్ రా, ఇంకో ఎన్ని రోజులు ఉండి పెట్టాలరా నేను నీకు? జల్లి లగ్గం చేసుకో, నాకేం చెప్పు. ఉన్నది ఒక్కనే, అయ్య కూడా లేనే దుబాయ్ లో ఉండే. ఒక్కని కండి పెట్టడానికి ఏమైతుంది? బరువు అవుతుందా? అరే చూస్తుంటే ఇప్పుడు నీకు ఎంత దాడుతుందిరా ఏజీ? 24 ఏళ్ళు దాడుతున్నాయి. ఇంకెప్పుడు చేసుకుంటావు? అందరికి ఇప్పుడే చేసుకుంటారా? ఇక నీకు 30 ఏళ్ళు పడ్డాక చేసుకుంటావు. ఇక నడి ఇట్లా చేసుకున్నంత ఈమెలా కానీ ఇప్పుడు పెళ్ళి ఎందుకో. అరే గా పిల్ల మంచిగా ఉండే కదరా. ఏ పిల్లనే? అక్కడ ఉంటుంది చూడరా మన ఇంటి పక్క సందులా. దానికి చదువు రాదు గదెందుకు? ఇంక మావేందుకు ఇటు వస్తాడు?
కుమారు అంత మంచిగానారా? అంత మంచిదే మా. మంచి ఊర్రా అన్న. బాయరా మీరందరూ మంచిగానా? మరి బాగా దుబాయ్లో ఉన్నట్టున్నాడు కదా? అవునే అన్న, దుబాయ్ పోయింది కదా. మరి పైసలు పంపిస్తాడా లేదా చక్క? ఏం పంపిస్తుడు ముండ కొడుకు, ఏం చక్కగా పంపుతానే లేడు. చెప్తారా పంపిస్తాను సప్పుడు. సరే అయితే అని కుమారు, నాకు బిడ్డను దించి పోవాలంటే కొంచెం పొద్దున నాకు ఆమెకు టైం కలుతలేదు. పొద్దున 9 గంటలకు నాకు ఆఫీస్ ఉన్నది, బిడ్డకేమో 10 గంటలకు ఉన్నది కాలేజ్. ఈమెను దించి నేను పోవాలంటే నాకు ఆ ఆఫీస్ కూడా లేట్ అవుతుంది. రోజు మా మేనేజర్తో తిట్టింది అవుతుంది. అందుకే ఆలోచన చేసి నేను ఆటోలో దించమని చెప్తాం ఇడాకి వచ్చిన. ఏం లేదు, పొద్దున ఆమెను కాలేజీలో దించాలి, సాయంత్రం తీసుకొచ్చి ఇంటికాడ దించాలరా. మరి ఏమంటావు చెప్పు, దాని గురించి మాట్లాడదాం వచ్చి ఇక్కడ దాకా. అవునా మా? సరే గాని పొద్దుగాల ఏ టైంకు దించవచ్చు, పొద్దుకి ఏ టైంకు పట్టుకోవచ్చు? ఏం లేదు, పొద్దున 10 గంటలకు ఉంటుంది కాలేజు, సాయంత్రం 4 గంటల వరకు అయిపోతుంది. నువ్వు 9, 9:30 వరకు అక్కడ ఉన్నావు అనుకో, బిడ్డ రెడీ ఉంటే తీసుకుని పోదు. సాయంత్రం మళ్ళీ 4 గంటలకు అయిపోతా అంటే 3:30 వరకు కాలేజీ కన్నావు అనుకో, తీసుకొచ్చి ఇంటికాడ దించేస్తే సరిపోతుంది అంతే. పొద్దుగాల 10కి దించవచ్చు, మళ్ళీ 4కి తీసుకొచ్చు. మళ్ళీ 4 కంటే 3:30కే ఉండాలి కదా మా. ఈ 3:30కు నాకు వీలు కదా మా. ఆ టైం 7 అరే గట్లంటవేంద్రా, వస్తాను. నీకేం తెలియదు, ఆగే. నువ్వు నడుతాను అటు, నేను నడుతాను. ఇగో మా, ఇప్పుడు 3:30 ఖర్చు అంటే ఏడగలుగుతా చెప్పు. నేను ఆటో పట్టుకొని ఆ ధర్మానం దిక్కుపోతా, ఆడ మంది తింటారు, ఐసిపెట్టి రావని చెప్పు. మళ్ళీ ఉట్టిగా నాకు డీజిల్ బొక్క నేను. ఈ టైం సెట్ కాదు మామ, కుదరది. వేటలో చూసుకో. అరే గట్లా కాదురా అన్న, వస్తాడే. వచ్చేది నీకేం తెలియదు. అరే నేను కిరాయి 5,000 ఇస్తా తీరా నెలకు, నువ్వు ఎందుకు అంత చేస్తాను? 5,000 కాదు మామ, నువ్వు ఎక్కువ ఇచ్చినా కూడా కాదు అది. ఇక నాకు ఆడ గిరాకి రాదా, ఎక్కువ వస్తాయి ఆడ పైసలు. అంటే నీకు చెయ్యాలని లేదు మా, రానట్లేను కానీ ఈ టైమింగ్ సెట్ కాదు నాకు. అరే గట్లా అంటారా ఇంద్రా, ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారనే మీ దగ్గర తెలిసిన వాళ్ళని ఇక్కడ కథ నువ్వు ఇట్లా మాట్లాడుతానే ఎవరా? పైసలు ఇంకా నీకు ఎక్కువ కావాలంటే ఎప్పుడు నేను ఇస్తా. నా బిడ్డ నడవద్దు అంతే, ఆటోలో మంచిగా సుఖమానంగా తీసుకురా అంతే. దాని గురించి నేను వచ్చిండ్రా, నేను లేకపోతే నీ దగ్గరికి ఎందుకు వస్తారా నేను? అరే గట్ల కాదు మా, నేను పొద్దుగాల 8కి పోతున్నా, ఆడ నా అడ్డగడ పెట్టాలి, లైన్ వస్తుంది. నువ్వు మళ్ళీ ఆడి నుంచి ఆడ దించి ఇంటికి వచ్చే వరకు ఏ టైం అవుతుంది చెప్పు? 10-11 అవుతుంది. నువ్వు 10కి కాలేజీలు దించాను, ఏం సెట్ అది చెప్పు? ఏంటిరా సెట్ కాదు పోరా. పొద్దుకి మా దోసుగాడు వస్తాడు, అరే తాగుదా అంటాడు, నేను అటు పోతా. మరి ఫోన్ ఎవరు పట్టుకు రావాలి? అంటే నీ తాగుడు గురించి చూసుకుంటావా? తెలియదు, నువ్వు తెత్తరేనా? అరే సరే మీ ఇష్టం, మరి మీ ఇష్టం వచ్చినట్టు ఆలోచన చేసుకోరి. ఏమైనా మనసు మారి తీసుకొస్తానంటే నాకు ఫోన్ చేయరు. సరే అన్న, సరే. మారేది ఏం లేదు మా, నువ్వు వేరేటోళ్ళని చూసుకో. అరే ఇంట్లో లేదని నేను ఇక్కడ వచ్చిండ్రా, మీకు ఆర్థికంగా తక్కువ ఉన్నారని వచ్చిండ్రా, మీరు ఇట్లా చేస్తే ఎట్లారా? సరే చూడురి, మనసు మారితే మరి ఫోన్ చేయరు ఏ సంగతి అని. చేస్తామన్నా. ఏంది నువ్వు గైనకు మాటిస్తావు అత్తా అని చెప్పి ఆ 4-5 గంటలకు నీ 7 వాటర్ నాకే తెలియదు. ఆ పోరిని తీసుకురామంటే ఏడుకెళ్ళి తీసుకొస్తా చెప్పు? అరే తీసుకురానంటే ఎట్లరా, నెలకు 4-5 వేలు అన్న వస్తాయి కదా. 4-5 వేలకు వెళ్తాను, బయట పోతే ఎక్కువ రావానే. మనక మళ్ళేమా కైకిలో తెచ్చిరామా అని చెప్పిండు. 1000 రూపాయలు అన్నాడే గాడి 2 కిలోమీటర్లు కూడా లేదు. అట్లే బాగా వస్తాయి ఇప్పుడు సీజన్ అయినా. బాగా వస్తాయి, మరి బాగా వస్తాయి. కిస్తీలు ఎందుకు కడతలేవురా? కడతది, నీ కడపోతే నువ్వు కడతావు ఏమన్నా? సరే గాని బాడుకో, నువ్వు గాయన ముంగట నీకు తెస్తలేనా తాగుతలేవా అంటావు, ఇజ్జత్ పోదారా నాది. ఇంకా తీయ నిన్నడా సాటికి ఆంటీ ఆయన తాగడా, వాళ్ళ బిడ్డ తాగదా? అగో గాల బిడ్డ ఏం తాగుతుందిరా? వాళ్ళ బిడ్డ అంత వయసు ఉన్నప్పుడు నువ్వు తాగినవా? తాగలే. మరి ఇప్పుడు తాగుతావుగా, ఆమె నీ వయసుకి వచ్చే వరకు తాగదా? తాగుతున్నారా? మీ అయ్యో సొటలను కట్టుకుంటే ఎవరైనా తాగుతారు. ఏమనంటే అయ్యా అంటది, లేకపోతే తాగుడు అంటది, ఎప్పుడు ఇదే. బిడ్డ నువ్వేంద్రా బోల్దో ఉంటాను? ఏం కాదు నాన్న. నువ్వే బోల్దో ఏంద్రా? నేను దోనా వచ్చినాక ఇప్పుడు నేను దోమతే ఏమైతుంది? అరే నువ్వెందుకు దోమ, నేను దోమతా కదా. ఇప్పుడు నేను దోమతే ఏమైతుంది నాన్న? నువ్వు వచ్చే వరకు లేట్ అయ్యేటట్టున్నది, ఇంట్లో బోర్లు చాలా ఉన్నాయి, గలీజ్ గా కనబడతానే, అందుకే నేను దోమతానా. అయినా ఇయ్యాలి కాకుండా ఇంకెప్పుడు నేర్చుకుంటా? రేపు పెళ్ళి అవుతుంది, పెళ్ళైనాక అత్తగారింటికి పోతా, అడి పోయినాక గిన్నెలు బట్టలు ఇవి చేయరాక ఉంటాయి నిన్నానరా?
నన్నుగా నిన్నే అంటారు ఫస్ట్, ఎందుకంటే పెంచింది నువ్వే కాబట్టి. నీ అబ్బాయి నన్ను ఇట్లనే పెంచిరా అని తిడతారు. నిన్ను తిడితే నాకు మంచిగా అనిపించదు నాన్న, అందుకే నేను దోమతానా. అయినా నన్ను ఏం పని చేయని, ఎందుకు నాన్న? ఇక ప్రతిదీ నువ్వే చేసుకుని ఉంటే నేను ఎందుకు చెప్పు? నేను ఆడపిల్లనే కదా. ఇక నేను ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు నేర్చుకుంటా నాన్న. కాదు బిడ్డ, నువ్వు చేసుడు ఎందుకురా? నీకేం కష్టం రావద్దని నేను చూసుకోబడుతుంది. అయినా నువ్వు పని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? అని నీకు అత్తగారింటికి పంపించినాక వాళ్ళే చేసుకున్నట్టు చూస్తుంది. నీకు ఎందుకంత బాధ? ఇప్పుడు అంత మంచోళ్ళు ఎవరు లేరు నాన్న. అయినా కూడా ఇవాళ రేపు కోడలు అత్తగారింట్లో పని చేస్తేనే అందం. నువ్వు నన్ను ఇంత మంచిగా అలవాటు చేస్తాను, రేపు నేను అత్తగారింటి పోయినాక చక్కగా తినడానికి బియ్యం ఉండేది కావచ్చు, కూర ఉండదు కావచ్చు, అసలు పండుకోవడానికి కొంచెం జాగానే ఉండదు కావచ్చు. అప్పుడు నా పరిస్థితి ఎట్లా చెప్పు? అసలు వాళ్ళకి ఎందుకు ఇస్తారా? మంచిగా చూసే ఇస్తారా? అన్ని వసతులున్నాయా లేవో చూసినాకనే పెళ్లి చేస్తా. ఎవరిని పడితే నేను ఎందుకు ఇస్తారా? బిడ్డ నువ్వు అనికి చేసినద్దు, నేను చేస్తా. నువ్వు ఇంట్లో కొంచెం నేను చెప్పేది విన్నా. నువ్వు వద్దురా నాని, నువ్వు బ్యాగ్ తీసుకోమని ఎందుకు ఇస్తాపో. అగో తమ్మి ఎటు పోతున్నావు? ఇవో చిన్నమ్మని స్కూల్ నుంచి తీసుకొచ్చడం పోతున్నా అక్క. అవునా? నువ్వు గిట్ట వచ్చినావు అక్క? ఏం లేదు తమ్మి, ఇగో చిట్టి పైసలు కడదామని వచ్చిన. అక్క మీరు నెల నెలకు మంచిగా కడతారు అక్క డబ్బులు. ఆ కుమార్ గాడు ఏంది తాగి తాగి అన్ని పైసలు ఓడగొడతాడు అని మంచిగా చెప్పుర్రు అక్క. తావుడు బంద్ చేయించి పైసలు మనకు అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టుకుందామని చెప్పుర్రు. చెప్తే మంచిగా ఉంటాయి కదా అక్క. కొంచెం పని ఎక్కువ చెప్పురు అక్క, ఆటో ఎక్కువ శాతం నడుపుమని చెప్పు. నేను చెప్తే తింటాడా తమ్మి? వాడు తాగకరా అంటే రోజు పొద్దుకంగానే తాగి రావట్టే. ఇక వాని మీద నమ్మకం లేకనే కదా తమ్మి షిట్ వేసుకొని ఇంత 2 లక్షలు షిట్ తెగింది అనుకో, ఇంత భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకుందామని చూస్తున్నా. మంచి ఆలోచన అక్క. ఇసు టైంలో కొడుకులు కూడా నమ్మద్దు అక్క. సరే ఒక నెల ముందు చెప్పక్క, ఈ చిట్టి పైసలు లేపి నీకు ఇచ్చేస్తా. సరే తమ్మి, నేను పోయేస్తా. ఎటాక ఇంటికేనా? ఇంటికే తమ్మి. అటు కూడా నేను అటేస్తున్నా పాక. అమ్మా నేను పోయేస్తానే. ఏడికిరా? ఎయిర్పోర్ట్ పోతుంది. నీ ఆటో పట్టుకొని ఎడుకోతానే, ఆటో కాడికనే. సరే గాని ఇక పొల్ల దగ్గరికి అయితే పో. ఏ పొల్లా? గా పొల్లనేరా, రాజేందర్ మామ బిడ్డ. నీకు చెప్పే కదరా మొన్న నెలకు 5,000 ఇస్తాం నా బిడ్డను రోజు కాలేజీలో దించమంటే దించనంటివి కదా. అగో ఆ రోజు చెప్పినా కదా దించా అని చెప్పి, మళ్ళీ పోమ్మంటావు? అరే ఈ నెల అంతా కాదురా, అయ్యాల ఒక్క రోజే. ఆయనకు ఏదో పని ఉందట, ఇట పోయిండు. అయినా కూడా నీ పోనే పోను పో. ఎవరైనా పంపి లేకపోతే దానే పోమా. గట్లంటే ఎట్లా బిడ్డ, జర దించు. అరే ఎట్లా పోవాలి? నీ పోయేదేమో గిటు, వాళ్ళు ఇల్లేమో గిటు ఉండే, దించడం అంటే ఎట్లా? అంటే ఇప్పుడు చెడతారా నీకు? రోజు ఈనంగానే పడిపోయేది, ఇప్పుడు గిట్ల పోతాను పడుతుంది. అట్లా నాకు బిడ్డ తెల్లాడితే మొహం చూసుకునేటోళ్ళం ఏమనుకుంటారు జరవు. అరే నీకేమన్నా అర్థమవుతుందా? ఇప్పుడు ఆటో కాడ లైన్ వస్తుంది, ఆటో పెట్టకపోతే ఎట్లుంటుంది చెప్పు? ఫైన్ కట్టారు 100 రూపాయలు. మరి అయ్యో అయితమై తీరయ్యాలి ఒక్క రోజే, ఎందుకు ఇంత ఒర్రిస్తున్నావు? జరవో బిడ్డ పో, బాంచాను కదా పో. సరే ఇంకా పైసలు చెప్పు. పైసలా? ఎక్కడ పైసలు రా? సంపాదించేదో నువ్వు, పైసలు నేను ఇయ్యాలనా? నేను పొద్దుకే తాగుతుంది కదా సంపాదించిన మళ్ళీ నాగరే ఇక్కడ తేపో. సరే తీ, నువ్వు అంటావని తెలుసు, అంగిజవులు పెట్టిన పో. అబ్బో మావ మంచిదే. ఎంత పెట్టినావు? పెట్టిన 200 పెట్టినా. పొద్దు ఇక్కడ కూడా పెట్టిన పో. పాటి వస్తా అన్నవాడు. సరే రా, సరే జల్దీ రా. సరే అమ్మో 9:30 అవుతుంది, కాలేజ్ 10ంటికే. సార్ మళ్ళీ పొట్టు పొట్టు తిడతాడు, తొందర తయారయ్యా. నేను ఎట్లా పోయినా గదే లేట్ అవుతుంది. తక్కువ లేట్వే ఎక్కువ తిట్లు తినే కంటే ఎక్కువ లేట్వే గవే తిట్లు తిందాం, ఏమైతుంది? అవును, మా నాన్న నిన్న ఆటో నేను మాట్లాడతా, ఆయననే ఇంటికాడ నుంచి తీసుకొని కాలేజ్ కాడ దించుతాడు, మళ్ళీ కాలేజ్ కాడ నుంచి ఇంటికాడ దించుతాడు అని చెప్పిండు. మరి ఈయనేంది ఇంకా అత్తలేడు?
ఆయన అత్తడిది వచ్చినాక తయారయ్యా. ఇదేనా ఇల్లు? కింద పెద్ద ఉంది ఏంది ఇల్లు? బాగా బలిసినలే. కింద పెద్ద ఇల్లు పెట్టుకుని ఇంక ఆటోలో దించరా మనం ఒక కారు కొనుక్కుంటే ఏమన్నా మంచి ఉన్నలో ఉన్నట్టున్నారుగా. నేను చెప్తాను పోరి. అగో ఇక్కడ నువ్వు రెడీ కాలేదా? ఒక 10 అవుతానే ఉన్నావు. కాలేజీకి పోవడేమో 9:30 అన్నాడు మీ అయ్యా. అసలు నువ్వెవరు? నేనే పోలేదా? అటో కుమారు నా పేరు తెలియని వాళ్ళు లేరు ఈ ఊళ్ళే. ఇంతకు నువ్వు పోలు. మా ఇంటికి వచ్చి నన్ను ఎవరంటావు? పిత్తిరోనువా? నన్ను అడిగినావు కదా నువ్వు పోవాలని, అందుకే నేను కూడా నువ్వు పోవాలని నేను అడుగుతానా. అబ్బా చిన్న పొగరలేదు పోరానికి. ఆగు వస్తున్నా, పన్ను తోముకోద్దా? అగో మీ అయ్య 10కి కానే కదా కాలేజీ, 9:30 అయితే ఇంకెప్పుడు పోతావు కాలేజీకి? లేట్ కదా? ఏం కత్తి, నీ దగ్గర ఫోన్ ఉందా? ఉన్నది. రీల్స్ చూసుకుంటా గడుగుసోపో, ఇప్పుడే వస్తా. అగో నీ గిరాకీ కొట్టుకోవద్దా? కొట్టుకుంది గిరాకి, తర్వాత వేసుకుంది కానీ పో, అడుగుసోపో అత్త. ఎంతసేపు అవుతుంది? తొందరనే అత్త పో. జల్దిరా. జర మనిషి తోమతే పందిరినట్టు అనుకుంటాను. అట్లా తోమితేనే పసరంతా పోతుంది, నీకు తెలియదు. మా దగ్గర కానీ బ్యాగ్ తీసుకోపో, పోదాం లేట్ అవుతుంది. ఏడికి? కాలేజీకి. అగో నేను తానం చేయద్దా? మళ్ళీ తానం అంటది. నువ్వు చేసినావా తానం? నేను తాను చేసి బయటకే వెళ్ళా. అంటే నువ్వైతే దానం చేయొచ్చు, నేను మాత్రం దానం చేయకుండా కాలేజ్కి పోవాలి కదా. మరి చేయపోయినా నిల్సొని ఏం చేస్తాను? పోతానే నువ్వు పిలిచినావు. వెన్నీళ్ళు పెట్టుకున్నావా? పెట్టుకున్నా. అమ్మయ్యా పో, టకం చేసిరా పో. ఆగు వస్తా. గిట్టునే ఇది నుంచి పోతుందేమో. ఏమే వచ్చేది ఉందా లేదా? మరి నేను పోనా సపడేక? అత్త నాకు కాలేజీ పోతా అని చెప్పి కదేవేది ఎంతసేపు? ఇది ఇంకా లేదు. ఏమయ్యా గింత చెప్పా? అయ్యో ఆగరాదు, నీ లెక్క నంగున పాయండి అనుకుంటానవా? ఆడోళ్ళకి ఎన్ని ఉంటాయి? ఉంటాయి కానీ లేట్ అవుతుంది. ఆగు చాయ్ తాగలుగుతా. మళ్ళీ చాయ్ అంటది. నీకు కూడా పెట్టినది. నాకు కూడా పెట్టినావా? ఎంతసేపు అయింది? ఒక 2 నిమిషాలు అంతే. 2 నిమిషాలు అయితా అయిపోతుంది. మరి జల్ది రాయిరా. బర్రె పాలు మరి ఓకే కదా? నువ్వు గాడిద పాలు పోసి తాగుతావు. సరే అత్త. ఇగో నాకు చక్కెర ఎక్కువ. సరే తీయ ఉండదు చూడు. మరి బాగా తీగ అవుతుంది ఏం కదా? ఇగో ఎట్లా తాగుతా నేను, తీయనే కావాలి నాకు. సరే అత్తాను. ఇక జల్ది రాడే పోయావు. సరే అత్తాను. ఈ తాగుసారి లోపలికి పోతాను, అర్ధగంట పోతాను పోయినప్పుడల్లా. ఎట్లుంది చాయ్? మంచిగా ఉందా? కమ్మ ఉంది. చక్కెర కూర కాదు, జమ్ని. జమీన్ అంటే ఇక ఏనుగోము ఉంటది కదా? ఏనుగోమేనా? అదే అదే, చక్కెర గోల్డ్ అంటే ఎర్రగా ఉంటది. అంటే వచ్చి నీకైతే ఇంకొంచెం ముచ్చట పెడదా? ఎందుకు లేట్ అయితే సాయం కూడా ముచ్చట పెడతాది. బ్యాగ్ తెచ్చుకున్నాడు. అత్త నాకు గిరాకోవాలంటే ఈయన చక్కెర మంచిగా ఉందా సాయం మంచిగా ఉందా అని అడుగుతాను. జల్దిరా బ్యాగ్ తెచ్చుకో. వాళ్ళ చిన్న భయం కాదు, గంత ఘోరంగా పోరాడు. పోరికిన గింత నిమ్మగా ఉంటుంది, గింత సేపు ఎత్తాను. అసలు నేను వచ్చేది ఎంతసేపు అవుతాను? అమ్మ తోడి 2 గంటలు అవుతాను. బయట కిరాయిలు కొట్టుకున్నావు, ఆమెకు పైసలు వచ్చు. అరే నీ బోడే అని చెప్పిన, మావనేమో పో అని. నువ్వు మంచిగా ఉందా? ఏం చేస్తున్నావు? మళ్ళీ ఏం చేద్దాం అంటది. పో లేట్ అవుతుంది. ఆగు తినత్తా. తింటాను. కొంచెం తిని కదా. కూర్చోన్నా ఎందుకు ఉడకపోతాను నేను. అయ్యో ఇంట్లో రా, కూలర్ ఎత్తా.
ఆటో కూర్చుంటా. మంచిగా ఉందా కూర? మంచిగా ఉంది. నువ్వైనా నేనే అండి. తిన్ తిన్ తిన్. నువ్వు చేసినావా? నేనే చేసిన. అయిపోద్ది కదా? అబద్ధం 2 నిమిషాలు అంతే. నేను పోయి ఆటోలో కూర్చుంటా. అయ్యో ఏం పోతావు, ఆగు. 2 నిమిషాలు అయిపోయింది. 2 ముద్దలు ఉన్నది. 2 ముద్దరా? అయిపోద్దా? అయిపోతుంది. దాంట్లో తొందర తిని అయిపోయింది. గిరాకు గురి కొట్టుకోవాలి బయట. సరే అత్తానా. తొందర తిని ఇది దూరం ఉన్నది కదా, దీన్ని కాలేజ్ దగ్గర దించి మళ్ళీ ఇంటి ఒకనే రాని కదా. నేను ఏడు అన్నా నవ్వన్నా ఏం పిజ్జలు పోతుంది కాదు. ఇదేంది మళ్ళా? ఆకలి అవుతుంది, మళ్ళీ తీసుకొచ్చుకున్నా. అయిపోయినట్టే. ఆగు. లేట్ అవుతుందంటే పట్టు మింగు మింగు పట్టే కోరిక దయట చేతి కట్టుకుంటా. చేతి చేతి కాదు, చేతి కడుగు. ముద్దు ముద్దు పట్టు చూసుకో. పట్టు నేను బ్యాగ్ పట్టుకొస్తా. నీకేం తెలుసు? పట్టుకురా బ్యాగ్ పట్టుకురా. తొందరరా, లేట్ చేసినావు అనుకో ఈపులో పొట్టుపడి చంపుతా. అక్కర్రా ఏమయ్యా? నాకు నాడు గిద్ది చెప్పా. బుక్కులు పెట్టుకోవద్దా? నువ్వు చదివే చదువుకు ఇక బుక్కురా. చెప్పలేసుకుంటా. మళ్ళీ చెప్పులు అంటది. నువ్వు ఈయన నువ్వు ఎడిపోకు. ఇవి పోతే మళ్ళీ అర్థం అంటారు. ఇగో ఇగో నీ చెప్పులు. అగో నా చెప్పులు నువ్వెందుకు? వేసుకో అమ్మా, వేసుకో అమ్మా. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవుగా, పోదా కదా. ఇంత కోస పెట్టుకుంటది మనిషిని. అనవసరంగా వచ్చిన, రాకపోయినా అయిపో. మంచిగా మాట్లాడు. ఏంది మంచిగా మాట్లాడేది? పొద్దుగా వచ్చినా నేను ఈ పగటిలా నువ్వు కాలేజీకి పోయేది కూర్చుంటా అనుకోతానా, చదవడానికి అనుకోతానా? చక్కగా పోయి ఆటో నడుపు. ఆటో నడిపోతే నువ్వు నడతావా మరి? ఇంత నువ్వు కొడతా నేను రానని చెప్పిన మా అనవసరం కాలేజీ పోయి చదువుతాది. 500 తీసుకుంటాను కదా, ఎందుకు కొడతాను? 500 ఎక్కడి? 1000 రూపాయలు. 1000 రూపాయలు? 500 అంటివి కదా. గంటకి 500. ఛీ, ఏం మాట్లాడతాను? అది కాదు, వేడి చేపించినావుగా దానికి మొత్తం 1000 రూపాయలు. నీకు 500 ఇచ్చుడే ఎక్కువ. ఈ డొక్క ఆటోకి ఇంకా 1000 రూపాయలు. డొక్కాట అంటే ఏంది? ఇది నా లక్ష్మి. ఏంది? అదే ఆటో పేరు లక్ష్మి. ఓ లక్ష్మి, ఆటోకి పేరు కూడా పెట్టుకున్నావు నువ్వు. సరిగా లేట్ అవుతుంది పా కాలేజ్ కి. అబ్బో లేటు ఇవరగా లేట్ కాలేదా? తీరిక పనులు అన్ని చేసుకోవని వస్తుంది. ఎప్పుడు కాలేజీ నువ్వు ఎప్పుడు పోతాను? ఇంకా లేట్ అని మాట్లాడుతుంది. ఎక్కువ ఆటో ఎక్కువ ఆటో కుడికాయలు పెట్టి ఎక్కువ. ఎందుకు? నా ఆటోలో ఇవరకు పోరీలో ఎక్కలే, ఆంటీలోనే అంకుల్స్ ఎక్కిరు. మొదగాలు నువ్వే కుడికాయలు పెట్టి ఎక్కువ. అదేంది, ఎందుకట్లా? నాకు పోరీలు అంటే నచ్చది. ఓ ఈ సోకు కూడా ఉన్నదా? ఉంటది కానీ నువ్వు ఎక్కువ లేట్ చేసుకుంటా. ఆగాగు. మళ్ళీ ఏమైంది? ఇంట్లో గ్యాస్ బంద్ చేయలేదు. అయితే అరే ఇల్లు పోలిపోదా? నీ పోరుగా చూసా పిచ్చి ఇట్లా నాకు బంద్ చేసేది ఇప్పుడే. ఎంతసేపు అవుతుంది? ఇప్పుడే. ఇది కాలేజ్ అయిపోయినాక వస్తుంది కావచ్చు. నడువే అగో ఎంతసేపు గ్యాస్ బంద్ చేస్తానవా? మళ్ళీ కూర పోయి ఇట్లా అనుకొని తినేస్తానవా? నడువు డగనా అత్తానవా లేదా? అత్తానా? నడువు డగనా, లేట్ అవుతుంది. అయ్యో ఆగాగు, మళ్ళీ వస్తా. మళ్ళీ పోతుంది. అయ్యో అయ్యో కలిపెత్తా. ఇంకేమైనా ఉన్నాయా పనులు? అన్ని వేసుకోరా సపరేగా. కొద్దిగా రావన్నా నేను కాలేజ్ పోతారా? కాలేజ్ ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు, ఆగు. ఎంతసేపు ఎత్తా తల్లి? నడు కొద్దిగా పోతున్నా మరి కాలేజీ. ఆగ రాదు, వస్తాను కదా. నడు అక్కడ ఎక్కువ. అమ్మా నడుపుడు వస్తుందా నీకు అసలు? ఏమో వెనకకు ముందుకు అవుతుంది బండి. రాదు, పోయే లారికన్నా పెడతా, ఇద్దరం కలిసి చేద్దాం. నువ్వు సత్తే సావు, నేను దిగుదా ఇప్పుడే. మరి ఏంది ఆటో నడపచ్చని అడుగుతావు? రాదే ఆటో కొనుక్కొని నడుతాడా? అందరు
అందరికీ నమస్తే, నేను మీ అక్రమ్. మీరు చూస్తున్నారు వైల్డ్ క్రియేటర్స్ ఒరిజినల్స్. ఎట్లుంది మన ఆటో కుమార్ గారి ప్రేమ కథ? ఈ ప్రేమ అయితే గొడవతో స్టార్ట్ అయింది, పెద్ద పెద్ద లొల్లులతో అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ తర్వాత అయితే వీళ్ళిద్దరూ ఒకరినొకరు వదులుకోనేంత ఘోరంగా ప్రేమించుకుంటారు. అది ఎట్లా ప్రేమించుకుంటారు అనేది మీరైతే ఖచ్చితంగా ముందు అయితే చూస్తారు. సో మీకైతే ఈ సిరీస్ ఎట్లా అనిపించింది, స్టార్టింగ్ వీడియో ఎపిసోడ్ 1 అయితే ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ పార్ట్ అయితే త్వరలోనైతే మేము రిలీజ్ చేస్తాం. ఖచ్చితంగా 3 రోజులు కోటి రిలీజ్ చేయాలని చెప్పి అయితే మేము అనుకుంటున్నాం. సో దానికైతే మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరు వాళ్ళ వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టుకోండి. ఇందులో మీకు నచ్చిన సీన్, మీరు ఎంజాయ్ చేసిన సీన్ అయితే టైం స్టాంప్తో సహా కింద కామెంట్ చేయండి. అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు మీకు మంచిగా అనిపించింది అనేది అయితే మీరు ఖచ్చితంగా ప్లీజ్, అంటే మాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. అండ్ ఆటో కుమార్ గారిని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ అంతే శ్రీదేవిని కూడా నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఆటో కుమార్ అండ్ శ్రీదేవి ప్రేమ కథ ఎట్లుంటుంది అనేది ముందు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీ అక్రమ్. బాయ్.